బాబు రాబు. నమస్కారం అండి. అను ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఇతను ఎవరో తెలుసా? బాలు. హలో బాలు. అను కీప్స్ టెల్లింగ్ అబౌట్ యు. ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు. ఇతనే మిస్టర్ శ్రీరామ్, మా మనవరాలికి కాబోయే భర్త. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళారా? ఎవరు వీళ్ళంతా? ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళారు. వీళ్ళ పెళ్లి కొడుకు ఎవరు? అదిగో. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా? నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి, జాకీ చాన్ లాంటి స్పీడ్ ఉండాలి, రాంబో లాంటి బాడీ ఉండాలి, ఇంకా కళ్ళేమో షారుఖ్ ఖాన్ లాగా. నోరు మూసుకుంటావా? నీకు పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్లను తయారు చేయాలి. అన్నయ్య, చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేవా? రూమ్ లో కొంచెం సర్దమ్మా. మనకేం తక్కువని పోయి పోయి ఆ బట్టతో కంట కడుతున్నారు. రాయ్, అతను నీలాంటి పని పాట లేని జులాయి కాదు, డాక్టర్. 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. నేను మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి. పెళ్లి కొడుకుని వచ్చేసారు. మీరేదో మాయ మాటలు చెప్పుంటారు, అదేమో తలాడించి ఉంటుంది. మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలి. ఏంటన్నా మాట్లాడేది? ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కొప్పుకోను. అది కాదురా, నువ్వు నీ కలలు కన్నా నీ ఇష్టం నాకు బాగా తెలుసు. పోయి పోయి బట్టతో నేనే రమ్మన్నానన్నయ్య. ఆయన నా సీనియర్. నాకు తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట. చెప్పలేక ఈ మధ్య నాకు చెప్పారు. వాడు చెప్తే నువ్వు ఒప్పేసుకుంటావా? నీ ముఖాన్ని ఇంకెవరైనా చూసుకోమని చెప్పచ్చు కదా. రేపు ఇదే మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నీకు భయంగా ఉంది కదూ? నేను ఆలోచించానన్నయ్య. ఏదో కారణం చెప్పి అను నిన్ను కాదంటే నువ్వెలా కుమిరిపోతావో నాకు తెలుసు. కానీ నిన్ను చూశాక ప్రేమంటే ఏంటో అర్థమైంది. అతని మనసు పడే ఆవేదన తెలిసింది. అందుకే అన్నయ్య, నేను ఈ పెళ్లికి ఎరా ఇవాళే ఊరెళ్ళిపోవాలా? తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని. ప్రియా పెళ్లికి రావాలి కదా, అప్పుడు లీవ్ దొరకటం కష్టం. ఇవన్నీ అక్కడ దొరకవా? ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు ఉండరా, నేను నీతో బాంబే వచ్చేస్తాను. ఇక నీకేం తక్కువైందని? లేదు, నేను వెళ్తాను. ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయిరా. రేయ్ రాము, వాణ్ణి కూడా నీతో తీసుకుపో. ఏం తమాషా ఉందా? ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివాం. అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా? ఏంటి నీ ఉద్దేశం? ఒరేయ్, వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకో 20 సంవత్సరాలైనా బిఏలోనే ఉండిపోతాడు రా. వాడి 3 మార్క్ ముందే తీసుకెళ్ళు. ఇవాళ బాంబే వెళ్తున్నావుట కదా? ప్రియా ఫోన్ చేసి చెప్పింది. ఏంటింత సడన్ గా? ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం, ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అది సరే, పెళ్ళంటగా? ఇంటికి వచ్చావుట కదా, తాతయ్య చెప్పారు. సారీ బాలు, ఐవ్ గాన్ అవుట్. శ్రీరామ్ని చూసావా? ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. దాని గురించి ఏం చెప్పమంటావు? శ్రీరామ్ లాస్ట్ టైం ఇండియాకి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను, కలిశాడు. అప్పుడే మనసు పారేసుకున్నాడు. ముందు తాతయ్య ఒప్పుకోలేదు, తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను. చారు చాలా అదృష్టవంతురాలు కదా. చారు
శ్రీరామ్ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా. చారు ఏయ్, చారు తెలీదా నీకు? 1 minute. అరే బాలు, ట్రైన్కి టైం అయిందిరా. అను 1 more minute. నేను బాంబే రావట్లేదు. ఏ నా చదువేం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? నాకు బాగానే బుద్ధి చెప్పావు. నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ అమ్మాయి పేరేనా అను? మీ వదినని చెప్పిందిలేరా. అయినా మన జాతకాలు అంతంత మాత్రమే. జాగ్రత్త. హలో, హాయ్. ఐ ఆమ్ రాము. బాలు సెల్డర్ బ్రదర్. వి విల్ మీట్ అగైన్. ఓకే ఓకే. అన్నయ్య, ఏంట్రా? చెప్పరా, చెప్పు. ఖర్చుకు డబ్బులు లేవు, 2000 అమ్మ దగ్గర ఇచ్చేవాడు. ఆ? మీ పెద్దన్నయ్య? అవును. ఓకే బాలు, బాంబే వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. అయ్యో, నేను బాంబే వెళ్ళట్లేదు. ఏ? అన్నయ్య చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు బాంబే గింబే, మాట్లాడకుండా చదువు పూర్చే, తర్వాత చూద్దామని చాలా ముండి పట్టు పడుతున్నారు. నువ్వేమన్నావు? అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా. ఓకే అనేసాను. బాలు, నువ్వేమైనా చిన్నపిల్లాడివా? గడికో మాట మాట్లాడుతున్నావు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఎవరూ కనపడడం లేదు? ఈరోజు శనివారం కదండి, అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వెళ్ళేది? మీకు తెలీదా, డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి. నాకు అటువంటి అలవాట్లేదు, కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి. ఒకసారి వెళ్తే గంటేశారు, నేను వదులుతానండి. అద్దం నుంచి మరీ చూశాను. తన్ని తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి. అదంతా ఒక రేంజ్. ఓకే బాలు, see you. బాలు, 6 గంటలకు మా ఇంటికి వచ్చి వెలుగొట్టి డిస్కో. ఈ మనసే నా మనసే పరుగెడుతోంది నీకేసి, వినమంటోంది తన పూసే, అలలెగసే కలవరమాయి తనలో నిన్ను చూసే. ఈ మనసే నా మనసే ఎన్నో కలలను చూసే, కన్నే కొదిలేసే, నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. ఎన్నో కలలను చూసే, కన్నే కొదిలేసే, నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. తోడుకున్న తీరాన్నే తాను చేరినా, తీరిపోని ఆరాటంతో కలవరించెనా. వెనకని తిరుగుతూ చెలిజత విడువదు, దొరికిన వరముతు కుదురుగా నిలువదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వెళ్తనసే. మనసే నా మనసే
నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అచ్చాసే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగే అత్యాసే వెన్ను వంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెంపగిల్లినా తహతహ తరగదు అలగడి అనగదు తన సొల ఇది అని తలపును తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే ఈ మనసే నా మనసే పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన పూసే అలలగసే కలవరమాయే తనలో నిన్ను చూసే ఈ మనసే నా మనసే మనసే